మరో 3 రోజుల్లో భారత్ శ్రీలంక మధ్య 3 టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియా శ్రీలంకకు చేరుకొని జోరుగా ప్రాక్టీస్ చేస్తుంది. మరోవైపు శ్రీలంక కూడా తొలి మ్యాచ్ జరిగే పల్లెకెలకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తుంది. ఈ నెల 27న తొలి మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక కొత్త కోచ్ సనత్ జయసూర్య టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. తమతో టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత జట్టులో ఆ ఆటగాళ్లు లేరని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ పేర్కొన్నాడు. టీంలో ఆటగాళ్లు లేరు అంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోహ్లీ, రోహిత్, జడేజా అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాలో రోహిత్ శర్మ, కోహ్లీ ఎంత కీలక ఆటగాళ్లో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అయిన సనత్ జయసూర్యకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు లేని టీమిండియాను ఓడిస్తామంటూ కొత్త కోచ్ జయసూర్య పేర్కొన్నాడు. జయసూర్యకు హెడ్ కోచ్ గా ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. అలాగే ఈ సిరీస్ ద్వారా టీమిండియా కూడా గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నాడు. దీంతో టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య కంటే కూడా సనత్ జయసూర్య వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య కోచ్లుగా తొలి సిరీస్ వారిది. అయితే మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంక చెత్త ప్రదర్శన తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ రాజీనామా చేయడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు జయసూర్యని హెడ్ కోచ్ గా నియమించింది. అయితే హెడ్ కోచ్ గా తొలి సిరీస్ లోనే టీమిండియా లాంటి ఛాంపియన్ టీమ్ ను ఓడించి సక్సెస్ఫుల్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని జయసూర్య భావిస్తున్నాడు. టీమిండియాతో 3 టీ20ల సిరీస్ కోసం ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా జట్టును ప్రకటించింది. చరిత అసలంకను కొత్త కెప్టెన్ గా నియమించింది. అయితే రోహిత్, కోహ్లీ లేని టీమిండియాపై గెలుస్తామంటూ జయసూర్య చేసిన కామెంట్లపై భారత క్రికెట్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి స్టార్లు లేకపోయినా ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యంగ్ స్టార్లు శ్రీలంకను చిత్తుగా ఓడిస్తారంటూ పేర్కొంటున్నారు.